పక్కన హిల్ట్ పాలసీలో 5 లక్షల కోట్ల కుంభకోణం అని చెప్పేసి ప్రచారం జరుగుతుంటే మరో పక్కన నిన్న విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కూడా హరీష్ రావు 50,000 కోట్ల స్కామ్ జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. అన్న ఏంటి 5 లక్షల కోట్ల కుంభకోణం మరొక ముందే మరొక 50,000 కోట్ల కుంభకోణం అంటూ నిన్న హరీష్ అన్న బాంబు పేల్చారు. ఎట్లా వస్తున్నారు? వాస్తవానికి కూడా గతంలో మేమేదైతే తెలంగాణలో విద్యుత్ పాలసీ తీసుకొచ్చి అసలు కరెంటే లేని రోజుల నుంచి కరెంటే పోని రోజులకు తీసుకొచ్చినాం, చీకట్ల నుంచి వెళ్ళి వెలుగులోకి తీసుకొచ్చినాం తెలంగాణను అద్భుతంగా. భారతదేశంలోనే 24 గంటలు అన్ని రంగాలకు విద్యుత్తును అందించగలిగిన ఏకైక రాష్ట్రంగా కేసీఆర్ గారు తెలంగాణ తీర్చిదిద్దారు. ఆ సందర్భంలో వీళ్ళు అనేక రకమైన ఆరోపణలు చేశారు మా పైన. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి ధరలు ఎక్కువైనాయి అని చెప్పి. వాస్తవానికి ఆనాడు మేము మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు వాళ్ళకంటే తక్కువ ధరలోనే నిర్మాణం చేసినాం ప్లాంట్లను, వాళ్ళకంటే తక్కువ ధరలోనే విద్యుత్ కొనుగోలు కూడా చేసినాం. దానిపైన విచారణ కమిషన్ కూడా వేసిండ్రు, అది రిపోర్ట్ కూడా ఇచ్చింది, అది ఏమైందో తెలియదు ఇప్పటిదాకా. కానీ ఇవాళ వీళ్ళు చేస్తున్న నిర్మాణం చేస్తామని చెప్పి ప్రకటించినవి ఏవైతే ఉన్నాయో, వీళ్ళు కొనుగోలు చేస్తామని ప్రకటించినవి ఏవైతే ఉన్నాయో, ఇవి చూసినప్పుడు భారీ వ్యత్యాసం కనబడుతూ ఉంది. మేము తీసుకొచ్చిన వాటికంటే 2 రేట్లు పెడతా ఉన్నారు వీళ్ళు. ఇవాళ నిర్మాణం ధరలు కూడా ఆ రకంగా పెంచేసిండ్రు. దాంతో మాకు స్పష్టంగా కనబడింది వాస్తవానికి ఇంత ధర కాదు, దీనికి మేము చేసిన ధరతోనే పూర్తి చేయాలి, కానీ వీళ్ళు బాగా పెంచేస్తూ వాటిని ప్రజల ధనం లూటీ చేస్తున్నారు. దాంట్లో తప్పకుండా మతలబు ఉందనే విషయం చెప్పుంటారు హరీష్ రావు. మీరేమో తక్కువ ధరకు కొన్నా అంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం చెందిన మంత్రులేమో ఎక్కువ ధరకు కొని 90,000 కోట్లకు సంబంధించి డిస్కౌంట్ మొత్తం అప్పుల పాలు చేశారని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు. ఏమంటున్నా, నువ్వు చెప్పడం నేను చెప్పడం కాదు కదా, వాస్తవం పేపర్ మీదనే ఉంది కదా. విచారణ కమిషన్నే వేసినాం ఏకంగా, ఆ కమిషన్ చెప్పింది ఏదో పెట్టి బయట తెలుస్తుంది కదా. ఇవాళ ఇప్పుడు నేను కొన్నది 4 రూపాయలు అనుకుంటే, ఇప్పుడు నువ్వు కొన్నది 5 రూపాయలు అంటే నేను ఎక్కువ కొన్నట్ట, నువ్వు ఎక్కువ కొన్నట్ట? ఇక దానికి ఇంకో కమిషన్ కావాలన్నా? మీకు ఎవరేమన్నా అడిగినా చెప్తాడు 4 కంటే 5 ఎక్కువ అని, గదే చెప్పింటారు హరీష్ రావు గారు. 5 లక్షల కోట్ల కుంభకోణం సంబంధించి కూడా అది గత ప్రభుత్వంలోనే వచ్చింది, జస్ట్ మేము పాలసీని కంటిన్యూ చేస్తున్నాం, ఇంతకంటే చాలా పెద్ద ఎత్తున భూకుంభకోణాలు జరిగాయి ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. నువ్వు చెప్పడం కాదు, విచారణలు చేసినావు చాలా విషయాలలో, ఓకే. గతంలో పాలసీ ఉంటే మళ్ళీ కొత్తగా హిల్ట్ పాలసీ ఎందుకు తెచ్చినావు? టీఆర్ఎస్ ఉండగా ఎప్పుడన్నా హిల్ట్ అనే మాట విన్నారా మీరు? లేదు కదా, కొత్తగా తెచ్చినావు అది. ఇవాళ వాళ్ళు తెచ్చింది హిల్ట్ పాలసీ కాదు, అది భూకుంభకోణం. అక్షరాల 5 లక్షల కోట్ల రూపాయల భూకుంభకోణం. కేవలం 40 మంది ప్రభుత్వ పెద్దలు వాళ్ళ కుటుంబ సభ్యుల అవసరాలకి, వాళ్ళ ధనదాహం కొరకు ఇంకొక 400 మంది లబ్ధిదారులను కలుపుకొని 4 కోట్ల తెలంగాణ ప్రజల 5 లక్షల కోట్ల ఆస్తిని కాజేస్తున్నారు. ఇది ఈ హిల్ట్ పాలసీ కుంభకోణము. ప్రపంచంలోనే కుంభకోణాల చరిత్రలో ఇది రికార్డు, భూ కుంభకోణాల చరిత్రలో ఇదొక రికార్డు, ప్రపంచ రికార్డు. తప్పకుండా మేము దీన్ని దొరకబడతాం, దీన్ని వెంటబడతాం, ప్రజా పోరాటాలు చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. ఈ భూమిని వీళ్ళు ఏదైతే దోపిడి దొంగలు బ్యాంకులలో పోయి ఎట్లయితే నిమిషాల మీద దోసుకొస్తారో, ఆ పద్ధతుల్లో కేవలం వారం రోజుల అప్లికేషను, వారం రోజుల్లోనే పరిశీలన, వారం రోజుల్లోనే డిమాండ్ నోటీసు, 45 రోజుల్లో పైసలు కట్టేసేసి రిజిస్ట్రేషన్లు చేసిపోతామని అనుకుంటున్నారో, దొంగలు కలిసి పంచుకొని పోతాం అనుకుంటున్నారో, అందులో భాగస్వాములైన ఎవరిని వదిలిపెట్టాం. ఈ భూముల్ని తిరిగి మళ్ళీ తీసుకొస్తాం, హైదరాబాద్ ప్రజలకి వీళ్ళ వినియోగాలకు ఉపయోగిస్తాం. ఆ ప్రాంతాల్లో ఇవాళ జీడిమెట్ల కావచ్చు, నాచారం కావచ్చు, బాలనగర్ కావచ్చు, ఇంకా ఇతర ప్రాంతాలలో ఏదైతే ఇండస్ట్రియల్ ప్రాంతాలలో ఉన్నాయో ఆ భూములన్నీ కూడా ఆ ప్రాంత ప్రజల అవసరాలకే వినియోగిస్తాం. తప్పకుండా అక్కడ కావలసిన ఆసుపత్రుల నిర్మాణం కావచ్చు, లేదా విద్యాసంస్థల నిర్మాణం కావచ్చు, పార్కులు కావచ్చు, బ్రీతింగ్ స్పేస్ కొరకు పార్కులు కావచ్చు, లంగ్ స్పేస్ కొరకు, అదేవిధంగా శ్మశానాలకు కావచ్చు, పెరుగుతున్న ప్రజా అవసరాలు ఏవైతుంటాయో వాటి కొరకు మాత్రమే ఆ భూముల్ని వినియోగిస్తాం. అది ప్రజల ఆస్తిగానే మేము రక్షిస్తాం. తప్పకుండా దొంగలందరినీ శిక్షిస్తాం. క్యాబినెట్లో నిర్ణయాలు జరగకముందుకే బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా తెలుస్తున్నాయని చెప్పేసి కూడా మంత్రులు మొన్న చెప్తున్న సంగతి. మరో పక్కన ఖచ్చితంగా అలాంటి దోషులను కూడా శిక్షించాలని చెప్పేసి మంత్రులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా శిక్షించాల్సిందే, అందులో సందేహం ఏం లేదు. అయితే ముఖ్యమంత్రి చెప్పాలి, లేకపోతే మంత్రి చెప్పాలి, ఎందుకు తెలుస్తుంది? ఆ ఇద్దరిట్లో ఎవరెవరు దొంగ పట్టుకొని శిక్షించండి. ముఖ్యమంత్రి దొంగ మంత్రా, అదే ఎవరు చెప్తారో దొరకబట్టి శిక్షించండి, ఎవరు చెప్తారో దొరకబట్టి వాళ్ళని శిక్షించండి. నేను చేసిన దొంగతనం బయటకెడ తెలిసింది,
వాడు పోలీసు వాడు ఎట్లా పట్టుకుంటున్నానంటే ఎట్లా నువ్వు దొంగతనం చేయడమే తప్పు. నువ్వు దొంగతనం చేసినాక దాగుద్దా? నువ్వు దొంగతనం చేసేది మానుకో. కానీ దొంగతనం చేసినందుకు చూసినోడు ఆయన చూసిండు, టీవీ రిపోర్టర్ చూసిండు కాబట్టి వాంది తప్పు, లేదా పోలీసు వాడు చూసిండు కాబట్టి వీంది తప్పు. నేను దీని మీద విచారణ చేసి దొంగోడే విచారణ ఇస్తాడు ఎక్కడన్నా ప్రపంచంలో? దొంగతనం చేసినోడే విచారణ కూడా ఆదేశిస్తాడా? గట్లా నడుస్తుందన్నట్టు వీళ్ళ ప్రభుత్వం. చేసిన దొంగతనాన్ని భయపెడుతుర్రు. ఎవడు బయట పెట్టిండు, మనం దొంగతనం చేసింది ఎవడు బయట పెట్టిండు? ప్రభుత్వ పాలసీ సీక్రెట్ అవుతుంది ఇటువంటిది. జీవోని తెచ్చి ఎటు తెలిసిందంటే ఎట్లా? నువ్వు మంత్రి తెలియకుండా చేసినవే మంత్రి చెప్పి ఉంటాడు. అందుకనే ముఖ్యమంత్రి ఇద్దరిట్లో ఎవరో ఒకటి బాధ్యుడు ఉంటాడు, తప్పకుండా శిక్ష పడాల్సిందే. జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత బావబామర్దులకు మైండ్ బ్లాక్ అయింది. అందుకే రోజుకోటి అంటే మూసి అభివృద్ధి చేస్తా అంటే 1,00,000 కోట్ల అవినీతి అంటారు, ఇప్పుడు విద్యుత్ అంటున్నారు, ఇప్పుడు 5 లక్షల కుంభకోణం అంటారు. అసలు ఏం పని లేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తారు. పనికి మాలిన మాట అది. వాడు మాట్లాడిందో మాట నువ్వు ప్రశ్న అడుగుతున్నాను. అది పనికి మాలిన ముచ్చట అంటున్నాను. చేతగాక దమ్ము లేక సబ్జెక్టు మాట్లాడడానికి చేతగాక ఈ పనికి మాలిన మాటలు మాట్లాడు. 5 లక్షల కుంభకోణం మీద మాట్లాడు, విద్యుత్ మీద మాట్లాడు, విద్యుత్ ధరల మీద మాట్లాడు, గాదా మీద మాట్లాడరాదు. నీకు దొబ్బింది, నాకు దొబ్బింది, మైండ్ నువ్వేం ప్రజలు చూస్తాము దొబ్బుకోబోతున్నావు. అది దొరకబడితే మాకు మైండ్ దొబ్బినట్ట, దొంగలు దొరకబట్టినోడు మైండ్ దొబ్బినట్ట. నీకు మైండ్ దొబ్బి దొంగతనం చేస్తున్న సోయి లేకుండా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు తాక్కుంటూ అరే నన్నెట చూసిండ్రు అనుకుందట. అది కళ్ళు మూసుకొని పాలు తాగినందుకు వాడు వచ్చి కొడితే అరే వీనికెట తెలిసింది నేను కళ్ళు మూసుకుంటే కదా అనుకుందట. అది కళ్ళు మూసుకుంది కానీ వాడు ఓనర్ కళ్ళు మూసుకోడు కదా, ప్రజలు కళ్ళు మూసుకోరు కదా. ఫైనల్గా చెప్పండి, కవిత నేను ఒక హాట్ కామెంట్ చేసింది, బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఫెయిల్ అయిందని చెప్పేసి. ఏం మాట్లాడలేదు, పెద్దగా పెద్ద పట్టించుకోవాల్సిన ముచ్చట కాదు, అది పట్టించుకోవాల్సిన ముచ్చట కాదంటున్నా. ప్రతిపక్షంగా మీరు ఫెయిల్ అయ్యారు, అందుకే నేను జనం బాటం పట్టిన అని చెప్పేసి చెప్తాను. అసలు పట్టించుకోవాల్సిన మాటే కాదు అని చెప్తున్నా. మాటనా కవితనా? నేనేమంటున్నా, అసలు ఆ విషయం పట్టించుకోవాల్సిందే కాదు అంటున్నా. ఓకే, ఖచ్చితంగా 5 లక్షల కోట్ల కుంభకోణంకి సంబంధించి మొత్తం ఆధారాలతో మేము ఇటు న్యాయ పోరాటంతో సహా ప్రజా పోరాటం కూడా చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం అదే. దీంట్లో ఎలాంటి అధికారులు ఇన్వాల్వ్ అయినా ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తులో శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరి పక్కన కవిత మాట్లాడుతున్న మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కేవలం అవినీతి సొమ్ముతో మంత్రులు కానీ అటు ముఖ్యమంత్రి కానీ జల్సాలు చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇది తెలంగాణ ప్రజల ఆస్తి, వీటన్నిటిని కాపాడుకునే హక్కు కేవలం బాధ్యత తెలంగాణ రాష్ట్ర సమితి అంటే భారత రాష్ట్ర సమితికి మాత్రమే ఉందని చెప్పేసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.